సాయి సచ్చరితలోని ఆ 4 అక్షరాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. 2 దశాబ్దాల క్రితం సాయి అనుగ్రహ ఛత్రం కిందకు వచ్చి సత్సంగాలలో మహిళల పాత్ర కోసం కృషి చేస్తున్నారు శ్రీమతి కొమ్మినేని పద్మావతి గారు. గుంటూరు జిల్లా పొన్నూరు సాయిబాబా మందిరానికి రోజూ అనేక మంది భక్తులు వస్తుంటారు. సాయి దివ్య మంగళ రూపాన్ని చూసి పరవశిస్తారు. ఆ మందిరంలో బ్లాక్ బోర్డ్ పైన రాసిన సచ్చరిత వాక్యాలు పద్మావతి గారిని ఆకర్షించాయి. అప్పటి నుండి సచ్చరిత పైన ఆమె శోధన ప్రారంభమైంది. పద్మావతి గారి చురుకుదనం, సచ్చరిత పట్ల ఆసక్తి సత్సంగాల భీష్మాచార్యులు కీర్తిశేషులు శ్రీ ఆలూరి గోపాలరావు గారిని ఆకర్షించింది. 2007 సంవత్సరంలో పొన్నూరులో మహిళా సత్సంగకర్తలతో నిర్వహించిన తొలి కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి సచ్చరితలోని 39వ అధ్యాయంలోని గీతాసారాన్ని ఎలాంటి నోట్స్ లేకుండా వివరించిన తీరుకు సభలోని తలపండిన సత్సంగకర్తలు విస్తుపోయారు. అవకాశాలందరికీ వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకున్న వారే విజేతలవుతారు. ఆ సభతో గోపాలరావు గారి ఆశయం మరింత బలపడింది. పొన్నూరు పరిసర ప్రాంతాల్లోని గరికపాడు, బోడిపాలెం, పచ్చలతాడిపర్రు, డొప్పలపూడి మొత్తం 5 గ్రామాల్ని దత్తత తీసుకున్న శ్రీ ఆలూరి గోపాలరావు గారు మహిళా సత్సంగకర్తల్ని తీర్చిదిద్దే కార్యాచరణను రూపొందించారు. ఆనాటి నుండి పొన్నూరు పరిసర గ్రామాల్లో సత్సంగ సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించింది. మహిళా సత్సంగాల విస్తరణలో కీలక పాత్ర పద్మావతి గారు పోషించారు. చాలామంది ఊహకు కూడా అందని చరిత్రలో నిలిచిపోయిన ఆంధ్ర రాష్ట్ర తొలి సాయి మహిళా భక్త సమ్మేళనానికి శ్రీమతి పద్మావతి నాయకత్వం వహించారు. 2014 జనవరి 19న జరిగిన మహిళా భక్త సమ్మేళనం సాయి భక్తి మార్గంలో ఓ కీలక ఘట్టం. ఆమె అక్షరాలు తప్ప రూపమే తెలియని, ఏనాడు ఏ సభలో పాల్గొనని సచ్చరిత ఓవి గ్రంథ అనువాదకురాలు శ్రీ మణమ్మ గారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం అత్యంత విశేషం. ఆలూరి గోపాలరావు గారి మరణం తర్వాత సాయి టీవీతో వారికి ఉన్న అనుబంధం ప్రతీకగా గత 5 సంవత్సరాలుగా సాయి మహిళా భక్త సమ్మేళనాన్ని నిర్వహించాలని ప్రయత్నిస్తుంటే నేటికది సాకారమైంది. సాయి మార్గంలో మహిళా సత్సంగకర్తల రూపశిల్పి, సాయి మహిళా భక్త సమ్మేళనానికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ ఆలూరి గోపాలరావు గారికి ఈ కార్యక్రమాన్ని సగర్వంగా సాయి టీవీ అంకితమిస్తుంది. ఆధ్యాత్మికంగా కుటుంబ వారసులు చాలా అరుదుగా ఉంటారు, కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వారసత్వం రుణానుబంధం చేత ఏర్పడుతుంది. వారే ఆ మహనీయుల ఆశయాల్ని కొనసాగిస్తారు. గోపాలరావు గారి మరణం తర్వాత పద్మావతి గారిలో కొంత నిస్తేజం వచ్చినా ఇటీవల కాలంలో మరలా స్ఫూర్తిని నింపుకొని తన సేవల్ని కొనసాగిస్తున్నారు. శ్రీ ఆలూరి గోపాలరావు గారి ఆశయ ఆకాంక్షలను మరింత ముందుకు కొనసాగించి నేటి సాయి మహిళా భక్త లోకానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ సాయి మహిళా భక్త తొలి సమ్మేళన నాయకి శ్రీమతి పద్మావతి గారికి సాయి శక్తి పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది.